భారత్ ఓమన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ప్రధాని మోదీ సమక్షంలో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఓమన్ మంత్రి కియాస్ బిన్ మొహమ్మద్లు సంతకాలు చేశారు. దీన్ని ఇరు దేశాల అధినేతలు స్వాగతిస్తూ రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొంది. సుల్తాన్ హైతమ్ ఆహ్వానం మేరకు ఓమన్లో పర్యటించిన మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు కృషి చేసేందుకు మోదీకి అక్కడ ప్రత్యేక పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ఓమన్తో సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ సత్కరించారు. ఇక ఓమన్లో మోదీ పర్యటించడం ఇది రెండోసారి. ఇరు దేశాల దౌత్య సంబంధాలకు 7 దశాబ్దాలు పూర్తయిన నేపథ్యంలో తాజా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. सेंचुरी की दुनिया को नई उम्मीद देता है। इसलिए आज जब भारत मेड इन इंडिया चीफ बना रहा है, एआई, क्वांटम कंप्यूटिंग और ग्रीन हाइड्रोजन को लेकर मिशन मोड पर काम कर रहा है, तब दुनिया के अन्य देशों में भी